నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్న సిపిఐఎం అభ్యర్థులను ఓటర్లు ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో సంగారెడ్డి 16వ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సిపిఐఎం అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు అభ్యర్థి సామల మురళి, సిపిఐ సంగారెడ్డి పట్టణ కార్యదర్శి ఎం యాదగిరి, నాయకులు బాలరాజు, అశోక్, శివ, రాజు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం మున్సిపల్ పట్టణంలో 16వ వార్డు నుంచి పోటీ చేస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థి సామల మురళిని గెలిపించాలని సిపిఎం జిల్లా కమిటీ తరఫున 16వ వార్డు ప్రజానీకానికి ఓటర్ మహాశయులందరూ నీ ఫోన్లో రాదు, నా ఫోన్లో రాదు. సంగారెడ్డి జిల్లా కేంద్ర పట్టణంలో ఈ పట్టణంలో 16వ వార్డు నుంచి సిపిఎం పార్టీ అభ్యర్థిగా శ్యామల మురళి పోటీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి 16వ వార్డు ప్రజానికము ఓటర్ మహాశయులందరూ కూడా సుత్తి కొడవల నక్షత్రం గుర్తుపైన ఓటేసి శ్యామల మురళిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు వార్డులో మొత్తం కూడా మధురానగరు, అస్తబల్లి, రాజంపేట రోడ్డు, లక్ష్మీనగర్ ఏరియా, తర్వాత చంద్ర టవర్సు, అట్లనే మన న్యూ బస్టాండ్ ప్రాంతంలో మొత్తం కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ నీతి నిజాయితీగా నిస్వార్థంగా పనిచేస్తున్న పార్టీ అభ్యర్థి ఈరోజు శ్యామల మురళిని గెలిపించాలి. మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి పిలిస్తే పలికే శ్యామల మురళిని మరి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సంగారెడ్డి పట్టణంలో ఈరోజు ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా సిపిఎం పార్టీ ముందుండి కొట్లాడడం జరుగుతుంది. ఈ పట్టణంలో ఇంటి పన్నులు పెరిగినప్పుడు ఇంటి పన్నులు తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ప్రజలకు మంచిగా నీళ్లు కావాలని రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, కరెంటు సమస్యలు కానీ, మురికి కాలువలు కానీ, పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని కానీ, అదేవిధంగా ఉద్యోగస్తుల యొక్క సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి పోరాడుతున్న పార్టీ సిపిఎం పార్టీ. దాంతోపాటు మైనార్టీల సంక్షేమం కోసం, దళితుల సంక్షేమం కోసం, పేదల సంక్షేమం కోసం కట్టుబడి నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తున్న పార్టీ ఏకైక పార్టీ సిపిఎం పార్టీ. అట్లాంటి సిపిఎం పార్టీని ఆదరించి ఈరోజు ఈ 16వ వార్డులో అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్యామల మురళిని సుత్తి కొడవల నక్షత్రం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో వీరభద్ర నగర్లో సిపిఎం పార్టీ అభ్యర్థిగా గెలిచిన అక్కడ మల్లేశం గారు ఆ వార్డులో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ వార్డు 16వ వార్డులో కనుక మీరు ఓట్లేసి గెలిపించినట్లయితే ఈ వార్డులోని అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 16వ వార్డు ప్రజానీకం మొత్తం కూడా సుత్తి కొడవల నక్షత్రం గుర్తు మీద ఓటేసి మురళిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం.